జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. విజయవాడ నగరంలో ఆర్టీసీ బస్సు వేదికగా జరిగిన ఒక హైడ్రామా ఇప్పుడు సోషల్ మీడియాలోనూ సామాన్య జనాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఒక మహిళ ఉచిత ప్రయాణం కదా అని నిబంధనలను అతిక్రమించడమే కాకుండా విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి పైన చేయి చేసుకోవడం పెను సంచలనానికి దారితీసింది. కండక్టర్ అడిగిన ఒక చిన్న ప్రశ్న ఒక మహిళలో ఎంతటి ఆగ్రహాన్ని నింపిందంటే ఆమె ఏకంగా అందరి ముందే ఆయన చెంప పగలగొట్టింది. ఈ ఘటనతో ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే విజయవాడ నుంచి విసన్నపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నెంబర్ 308లో ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని పొందాలంటే ఆధార్ కార్డు చూపించడం తప్పనిసరి. ఈ క్రమంలోనే కండక్టర్ టికెట్ జారీ చేసేందుకు ఆ మహిళల దగ్గరకు వచ్చాడు. అయితే అక్కడ అసలు ట్విస్ట్ మొదలైంది. ప్రయాణిస్తుంది ఇద్దరు మహిళలే అయినప్పటికీ వారు కండక్టర్కు 3 ఆధార్ కార్డులను చేతిలో పెట్టారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన కండక్టర్, మీరు ఉంది ఇద్దరే కదా, మరి 3 ఆధార్ కార్డులు ఎందుకు ఇస్తున్నారని సహజంగానే ప్రశ్నించాడు. ఈ ప్రశ్న ఆ మహిళలకు ఏమాత్రం నచ్చలేదు. ఇక దీంతో కండక్టర్కు ఆ మహిళా ప్రయాణికురాలికి మధ్య మాట పెరిగింది. వాగ్వాదం ముదురుతున్న క్రమంలో ఆ మహిళ తీవ్రమైన ఆగ్రహానికి లోనై సీటులో నుండి లేచి కండక్టర్ చెంపపైన లాగి కొట్టింది. నిండు బస్సులో ప్రయాణికులందరి ముందు తన సిబ్బంది పైన దాడి జరగడాన్ని డ్రైవర్ ఏమాత్రం సహించలేకపోయాడు. వెంటనే స్పందించిన డ్రైవర్ బస్సును మార్గ మధ్యలో ఎక్కడ ఆపకుండా నేరుగా ఉన్న పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లాడు. అయితే అక్కడ మరో వింత పరిస్థితి ఎదురైంది. ఈ ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదని పోలీసులు చెప్పడంతో చేసేదేమి లేక ప్రయాణికులతో సహా బస్సును సింగ్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్ విచారణ సందర్భంగా ఆ మహిళ తన వర్షన్ను వినిపించింది. కండక్టర్ తనను అసభ్య పదజాలంతో దూషించాడని, ఆ అవమానాన్ని తట్టుకోలేకే తాను చేయి చేసుకోవాల్సి వచ్చిందని వాదించింది. అయితే కండక్టర్ ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చాడు. తాను కేవలం నిబంధనల ప్రకారమే వ్యవహరించారని, ఎక్స్ట్రా కార్డ్ ఎందుకు ఇచ్చారని అడిగితే తనపై దాడి చేశారని తెలిపారు. ఈ ఇద్దరు గొడవ మధ్య ఏ పాపం తెలియని మిగతా ప్రయాణికులందరూ కూడా నలిగిపోయారు. మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో అలమటిస్తూ గంటల తరబడి పోలీస్ స్టేషన్ బయట వేచి ఉండవలసిన పరిస్థితి వారికి వచ్చింది. దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారిద్దరు గొడవకు మమ్మల్ని ఎందుకు శిక్షిస్తారు అంటూ ప్రయాణికులు అధికారులను నిలదీశారు. ప్రస్తుతం పోలీసులు ఇరు వర్గాల స్టేట్మెంట్లను రికార్డ్ చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా చిన్న విషయానికి ఇలా రోడ్డు మీదకి రావడం, పైగా దాడికి దిగడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాప స్కూల్లో ఉంది. మా 2 సార్ అంటే ఏంటి నువ్వు ఏంటి అనేసరికి నీకు కొట్టాను సార్. కొట్టలేదు ఏమి అంటాం తప్ప సార్? నన్ను ఎందుకన్నా ఏమైనా పెళ్ళా అన్నా, నీ మొగుడికి నువ్వు అన్నం పెడుతున్నావో లేదో, నీ మొగుడు నీతో ఎగుతున్నాడో లేదో, ఈ మాటలన్నీ ఎందుకు సార్ నా మొగుడు జోలి? 3 కార్డులు తీస్తారండి, ఆధార్ కార్డు. ముగ్గురు ఎవరండి? ఇద్దరు అన్న. 3 ఎందుకు ఇచ్చామంటే అలా అయ్యేసరికి ఇద్దరుంటే 3 ఎందుకు కార్డులు ఇస్తారమ్మా, ఏమంటే నన్ను ఏమంటావని కొట్టి కబల్ చెప్పు తీసి కొట్టపోయిందండి. దెబ్బేసి మళ్ళీ చెప్పు తీయిపోయింది. పక్కన లాక్కుంది. ఇక ఇక్కడ స్టేషన్ తీసుకొచ్చి కేసు పెట్టారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను సర్వీసు? విజయవాడ నుంచి విసన్నపేట సిటీ 10 308 308 సర్వీస్ నెంబర్. సర్వీస్ నెంబర్.